సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే చేస్తా ఉన్నా. అందులో నా వాయిస్ క్లారిటీ అనేది సరిగా లేదని చెప్పి నా వైఫ్ అయితే నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఏదో కాదు, ఒక వైర్లెస్ మైక్ అనమాట. సో ఆ మైక్ ఏదో కాదు, గ్రెనారియో P10 అనమాట. సో ఇది కంప్లీట్లీ వైర్లెస్ అండ్ మనకు వాయిస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని ఫీచర్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి మీకైతే చూపిస్తా చూడండి. సో బాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఇందులో మనకి డ్యూయల్ మైక్ ఆప్షన్ ఉంది అండ్ సింగిల్ మైక్ ఆప్షన్ ఉంది. సింగిల్ మైక్ అయితే మనకి ప్రైస్ అనేది 1700 1800 అలా అయితే పట్టుద్ది. డ్యూయల్ మైక్ అయితే 2500 అలా అయితే పట్టుద్ది. సో ఇదైతే మాకు డిస్కౌంట్లో అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళైతే చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్. అండ్ ఇందులో మనకి సైడ్కి చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. మోడల్ అనేది P10 అండ్ మనకి ఇందులో చూడండి నాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్. ఈ ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఈ వీడియో పాజ్ చేసి అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ అయితే. సో బాక్స్ అయితే ఓపెన్ చేయగానే మనకి ఇందులో చూస్తున్నారు కదా, ఇందులో మనకి మైక్స్ ఇచ్చారు అండ్ పక్కన మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. ఫస్ట్ అయితే మైక్ అయితే బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఓపెన్ చేయగానే మనకి ఇందులో 2 మైక్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, 2 మైక్స్ అండ్ మనకి ఇదైతే రిసీవర్. చూస్తున్నారు కదా. సో ఈ మైక్ అనేది మనం బయటికి తీయగానే మనకి ఇలా లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ రిసీవర్ అనేది మనం ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫోన్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 లైట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 2 లైట్స్ అనేది 2 మైక్స్కి సింబల్స్. సో ఇక్కడ ఈ మైక్లో లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంది కదా, మనం ఈ ఫోన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 2 లైట్స్ కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. సో ఈ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫోన్లో ఓటీజీ కేబుల్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తామో, కొన్ని ఫోన్స్కి అయితే ఓటీజీ కేబుల్ అనేది ఎనేబుల్ అయితే చేయాలి సెట్టింగ్స్లోకి పోయి. కొన్ని ఫోన్స్కి అయితే ఆటోమేటిక్గా డైరెక్ట్ కనెక్ట్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ రిసీవర్ అనేది ఫోన్కి కనెక్ట్ చేయగానే లైట్ అనేది అలాగే ఆగిపోద్ది అనమాట. ఆగిపోయిన తర్వాత మనకి మైక్ అనేది కనెక్ట్ అయిందని అర్థం. అండ్ ఇందులో కూడా సింగిల్ మైక్ కనెక్ట్ అయిందంటే సింగిల్ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. డబల్ మైక్ కనెక్ట్ అయితే 2 లైట్లు అయితే వెలుగుతూ ఉంటాయి. సో అలా మనం మైక్ అయితే కనెక్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఛార్జింగ్ కేబుల్ బాక్స్లో మనకి ఏమేమి ఇచ్చారో చూద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి ఇందులో ఇది అనేది మనం ఐఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఐఫోన్ కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. ఎలాగో చూపిస్తా చూడండి. సో ఈ రిసీవర్ ఉంది కదా, ఇక్కడ ఒక సాకెట్ ఉంటుంది. ఈ సాకెట్లోకి రిసీవర్ అనేది మనం ఇలా పెట్టేసిన తర్వాత కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఐఫోన్కి కూడా పెట్టుకొని కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఇచ్చారు చూడండి. సో ఇందులో మనకి 2 కేబుల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, మీరు ఈ 2 కేబుల్స్ దేనికని అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇందులో వచ్చేసి మనకి 2 కేబుల్స్ ఇచ్చారు కదా, ఎందుకని అనుకుంటున్నారంటే, ఒకటి వచ్చేసి మనం చూస్తున్నారు కదా, ఇందులో డ్యూయల్ సి టైప్ కేబుల్ అయితే వచ్చింది. సో ఫస్ట్ అనేది మనకి బాక్స్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం మైక్కి కూడా సపరేట్గా అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే, సో ఇక్కడ మైక్కి చూస్తున్నారు కదా, సో మైక్కి కూడా ఇక్కడ సపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. సో మీరు ఒకవేళ బాక్స్ క్యారీ చేయడం మర్చిపోతే ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ ఉన్న ఈ సాకెట్కి అయితే మనం ఛార్జింగ్ కనెక్ట్ చేసుకొని మైక్ని అయితే సపరేట్గా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బడ్జెట్లో కూడా ఈ మైక్స్ అనేది అయితే చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇందులో మనకి చూడండి, ఇది అనేది మ్యాగ్నెట్. అండ్ ఈ క్యాప్ చూస్తున్నారు కదా, మనం అయితే కాలర్కి అయితే ఇలా పెట్టుకొని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి మ్యాగ్నెట్ ఆప్షన్ కూడా ఉంది, చూపిస్తా చూడండి. ఇది ఇలా రిమూవ్ చేసామంటే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇదైతే మ్యాగ్నెట్. చూడండి ఎలా స్టిక్ అయిపోద్దా, చూసారా, స్టిక్ అయిపోయింది. సో ఈ మ్యాగ్నెట్ ఉండడం వల్ల మనకి మైక్ అనేది ఎక్కడ కింద పడిపోతుందనే టెన్షన్ అయితే అస్సలు అవసరం లేదు. అండ్ మనకి ఇందులో పవర్ బటన్ అండ్ మోడ్ బటన్ అయితే ఇచ్చారు చూడండి. సో ఈ పవర్ బటన్ క్లిక్ చేసామంటే మైక్ అనేది అయితే ఆన్ అయిపోతుంది. అండ్ ఈ మోడ్ బటన్ అనేది మనకి ఇందులో 3 మోడ్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. ఆ నాయిస్ క్యాన్సిలేషన్లో 1 టైం క్లిక్ చేసామంటే ఈ లైట్ అనేది 1 టైం అయితే బ్లింక్ అవుతుంది. అండ్ ఇంకోసారి క్లిక్ చేసామంటే 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది. అండ్ ఇంకోసారి క్లిక్ చేసామంటే 3 టైమ్స్ అయితే బ్లింక్ అవుతుంది. సో అలా ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా, ఒక యూజర్ మాన్యువల్. అండ్ మనకి ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా, మనకు 1 ఇయర్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. సో మనం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామంటే వారంటీ కార్డ్ అనేది యాక్టివేట్ అయితే అయిపోద్ది. మైక్ అనేది ఛార్జింగ్ అయిపోయిందంటే ఈ బాక్స్లో కానీ మనం మైక్ని ప్లేస్ చేసామంటే ఆటోమేటిక్గా మైక్ అనేది ఛార్జింగ్ అవుతుంది. చూడండి,
చూస్తున్నారా, మైక్ అనేది ఛార్జ్ అవుతా ఉంది, చూపిస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ అవుతా ఉందని. రైట్ సైడ్ అనేది మనకి ఛార్జింగ్ అయితే ఫుల్గా అయితే ఉంది, అందుకే మనకి రైట్ సైడ్ ఛార్జింగ్ అవుతలేదు. లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ అనేది ఛార్జింగ్ అవుతా ఉంది. అండ్ ఈ బాక్స్లో మనకి 12% ఛార్జింగ్ ఉందని చూపిస్తుంది. సో ఈ బాక్స్ అనేది మీరు 100% ఛార్జింగ్ అయితే మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఎక్కడికైనా లాంగ్ వెళ్ళినప్పుడు ఎక్కువసేపు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే మీరు ఛార్జింగ్ పాయింట్ చూడొచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఈ మైక్తోనే వస్తాయి. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందని అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.